దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీలోని 175, ఒడిశాలోని 147, అరుణాచల్ ప్రదేశ్లోని 60, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్దమయ్యాయి. దేశవ్యాప్తంగా పోటీకి సిద్దమైన బీజేపీ, శివసేన, ఎల్జేపీ, జేడీయూ వంటి పక్షాలతో పొత్తు కుదుర్చుకుంది. ఇక కాంగ్రెస్ కూడా మిత్రపక్షాలతో పోటీకి సిద్దమైంది. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో రాహుల్ సోదరి ప్రియాంకను ఎన్నికల ప్రచారంలోకి దింపడంతో ముందుగానే ఎన్నికల ప్రచార అస్త్రం చేసింది కాంగ్రెస్. మనతో మాట్లాడడానికి అద్దంకి దయాకర్ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దయాకర్ గారు, సో ఎన్నికల షెడ్యూల్ గురించి ఎలాంటి క్యూరియాసిటీ ఉందండి? అంటే ఇప్పటికే ఫిబ్రవరి లాస్ట్ వీక్ షెడ్యూల్ గురించి ప్రకటన ఉండాల్సిన అవసరం ఉండే. లేట్ గానైనా వచ్చినందుకు అది అందరూ ఆహ్వానించదగ్గదే. అయితే ఒకటి దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ ఉంటే బాగుండనేది అందరి యొక్క ఆలోచన. ఉంటుందా లేదా అనేది ఆలోచించాలి. కానీ సుదీర్ఘమైన షెడ్యూల్ అంటే సుదీర్ఘమైన ఎన్నికల ప్రాసెస్ ఉండకూడదనేది కాంగ్రెస్ పార్టీ అప్పీల్ గా ఉన్నది. తొందరగా అయిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఓట్లకు సంబంధించి కానీ, ఈవీఎంలకు సంబంధించి కానీ, వీటి మేనేజ్మెంట్ కొరకు కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండే పరిస్థితిని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా మిత్రపక్షాల అందరం కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదేమైనా ఏప్రిల్ చివరి వారం వరకు అయిపోతే మరింత మంచిది. ఏప్రిల్ నుంచి వాళ్ళు మే ఎండింగ్ వరకు పోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉండే ఈ సంవత్సరం పూర్తిగా దాన్ని అంటే ఓటర్లకు కానీ లేకపోతే ఎలక్షన్ నిర్వహించే అధికారులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉంటే మంచిదనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. షార్ప్ టైంలో వితిన్ 15 days to 20 days లోపే అయిపోయే విధంగా ఉంటే ఇంకెక్కువ మంచిదనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. లేట్ అయిన దాని వెనుక రాజకీయ కారణాలు, కొన్ని రాజకీయ విమర్శలు చేసినాం గతంలో. ఈ ఎన్నికల ప్రచారంలో మోడీ గారు అవన్నీ అయిపోయినాక షెడ్యూల్ చేస్తున్నాడు అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా సరే, ఇది ఈ సమయంలోనైనా ఇది రావడానికి మాత్రం మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ పార్టీకో ప్రభుత్వాలకో అనుకూలంగా ఉండకుండా ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తితో ఉంటేనే ఈ సంవత్సరం జరిగే ఈ జనరల్ ఎలక్షన్స్ ఎక్కువగా క్రూషియల్ గా ఉండే అవకాశం ఉంటది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలతను పెంచే విధంగా ఉండకూడదనేది. ప్రత్యేకించి ఇప్పుడు రాష్ట్రాలు, ఇటువైపు కేంద్రం పోటాపోటీగా ఈ రోజు ఎన్నికలు జరపడానికి తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి అవకాశం ఉన్న క్రమంలో ఏకపక్షంగా ఉండకుండా ఉంటే ఎలక్షన్ కమిషన్ పరువు నిలబడుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఎన్నిసార్లు అప్పీల్ చేసినా కూడా విపక్షాల యొక్క అర్జీలు పట్టించుకొని పరిస్థితి ఉన్నది. తెలంగాణలో అయితే పెద్ద ఎత్తున అక్రమాలు జరగడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఓట్లు తెలంగాణలో గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న డేటాకు సంబంధించిన ఈ వివాదాలు కానీ వాటికి సంబంధించిన అంశాల్లో కూడా క్లారిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓట్లను తీసివేసే ఒక కుట్రలు, తర్వాత అలాంటి సందర్భాల్లో ప్రత్యేకించి వివాదాస్పదమైన సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్ గా ఉండి న్యాయానికి లేకపోతే వాస్తవానికి మద్దతు చెప్పే విధంగా ఉండాలనేది మా యొక్క అప్పీల్. డెఫినెట్ గా అందరం కూడా ఈ రోజు దీన్ని స్వాగతించాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్ అండి, థ్యాంక్ యూ దయాకర్ గారు. అయితే మనతో మాట్లాడడానికి దేవి ప్రసాద్ గారు టీఆర్ఎస్ నుంచి లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దేవి ప్రసాద్ గారు, సో ఎన్నికల షెడ్యూల్ ఇవాళ 5 గంటలకి రాబోతున్న నేపథ్యంలో మీ అంటే ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు? అంటే ఒకటి మేడం, ఎన్నికల కమిషన్ ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్ గా ఎన్నికలు వస్తాయనేటువంటి విషయాన్ని గ్రహించే మేము మా పార్టీ మొత్తంగా కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కార్యకర్తలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మీరు చూస్తా ఉన్నారు. ఇప్పటికే మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా సన్నాహక సదస్సులు దాదాపుగా 6-7 సన్నాహక సదస్సులు కూడా మేము పూర్తి చేసుకోవడం జరిగింది.
కాబట్టి మేము అందరం కూడా ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమై ఉన్నాం. టోటల్ గా 17 స్థానాలకి ఒకటి ఎంఐఎం మా మిత్రపక్షంతో సహా 16 స్థానాలు గెలుచుకోవడానికి అవసరమైనటువంటి దిశని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా పార్టీ గౌరవ అధ్యక్షులు, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. మేము దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. రెండవది, ఈ రోజు అనేక మంది కూడా ఈ ఓటర్లకు సంబంధించి కూడా చాలా ఓటర్లు గల్లంతయ్యాయనేటువంటి మాటలు గతంలో వచ్చాయి. దాంతో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొత్తం పార్టీ యంత్రాంగానంతా కూడా సన్నద్ధం చేసి ఎక్కడెక్కడైతే ఓటర్స్ కు సంబంధించినటువంటి కాంప్లైంట్స్ ఉన్నాయో, ఎవరెవరైతే ఓటర్ నమోదుగా లేరో వాళ్ళందరినీ కూడా చేర్పించేటువంటి ఒక గొప్ప క్యాంపెయిన్ కూడా మేము చేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల్లో ఇంకా ఓటర్లు గల్లంతయ్యాయనేటువంటి దానికి మళ్ళీ అటువంటి ఆరోపణలు రాకుండా ఉండడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని అందరూ కోరుకున్నట్టే మేము టీఆర్ఎస్ పార్టీగా కోరుకుంటా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మా గెలుపును కూడా ఒక అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ప్రతిపక్షాలు ఈవీఎంల మీద కానీ వీప్యాట్ల మీద కానీ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ అటువంటి ఆరోపణలకు తావు లేకుండా చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకొని ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ను మేము స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో మళ్ళీ 16 పార్లమెంట్ స్థానాలు గెలుపు ఖాయమనేటువంటి ధీమాతో మేము ఉన్నాం. ఎందుకంటే మా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్నటువంటి అత్యంత విశ్వాసం కావచ్చు, ఇలా తెలంగాణ అంతా కూడా చాలా మంది ఇది మోడీ రాహుల్ కు జరుగుతున్నటువంటి ఎన్నిక అని ఒక బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అటువంటిది ఏమీ లేకుండా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించేటువంటి పార్లమెంట్ సభ్యులు కావాలనేటువంటి దాని మీద ఎన్నిక జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. రైట్ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి.